మీ ఫాదర్ టైంలో ఆయనకి సన్నిహితులు కావచ్చు, ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు కావచ్చు, కొంతమంది ఉండడము, ఆయన మంచి మంచి స్క్రిప్ట్లు కొత్త వాళ్ళతోని ఓవర్ ది బోర్డ్ వెళ్ళి, లేకపోతే లైన్ క్రాస్ చేసి వెళ్ళి మంచి డిఫరెంట్ సినిమాలు చేయడం, గీతాంజలి, ఇవన్నీ అప్పట్లో జరిగాయి. ఆయనకు అవకాశం కుదిరింది. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీ ఇండిపెండెంట్గా పెరగడం వల్ల దీనివల్ల ఆ అవకాశం రావట్లేదేమో కదా. అంటే నాకు అర్థం కాలేదండి. అంటే ఆయనకి నాన్నగారికి మంచి సలహాదారులు పక్కన ఉండడం, ప్రాజెక్ట్ సెట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. రైట్. ఇప్పుడు ఆయన ఆ ప్లానింగ్ మేమీ చేయట్లేదని ఒక కంప్లైంట్ ఫ్యాన్స్లో ఉంది. అంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఫ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కాకుండా సమ్ ఎక్స్ వాళ్ళ అబ్బాయికి మంచి సినిమా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు, సమ్ వై వాళ్ళ తమ్ముడు ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు, ఇలా అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి నాగార్జున సార్ పిల్లలకి ఆయన తలుచుకుంటే ఎంతసేపు లేదండి, ఇలా ఉంటాయి. నేను ఇప్పుడు ఫోన్ చేసి నాన్న నాకు ఈ డైరెక్టర్తో చేయాలని ఉంది, మీరు సెట్ చేయండి అని చెప్తే వెంటనే కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సినిమా సెట్ చేస్తారు. అది ఎప్పుడూ నో అని అనలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మమ్మల్ని అడిగారు కూడా, అరే నువ్వు చెప్పిన డైరెక్టర్ ఎవరో కావాలో చెప్పండి రా, స్టూడియో నుంచి నేను అడ్వాన్స్ పంపించటం ఏదో చేస్తాను. చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. అసలు నాన్న తప్పు దీంట్లో లేని కూడా లేదు. ఎక్కడో మేము ఏదో ఇండివిజువల్గా ఎదగాలి మనం, ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండివిజువల్గా ఉండాలి. మేబీ మన మైండ్ సెట్ ఇలా అండి. బట్ నాన్న అనేది ఎప్పుడు దేనికి నో అనలేదు సినిమా విషయంలో. పరిశ్రమతో ఏంటి ప్రాబ్లం అసలు? సార్ ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్. అవునా? నా టైం ఆయన వేస్ట్ చేశారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీ టైం వేస్ట్ చేశారు చెప్పాను కదా, అంతే. ఇంకంతే. సో దట్ ఈస్ ద రీజన్. దట్ ఈస్ ద రీజన్. రీజన్ ఏం లేదు, టైం వేస్ట్ అండి. అంతే కదా, రీజన్ చెప్పడానికి న్యాచురల్గా ఎవరికైనా కూడా ఇప్పుడు మీ ప్లేస్లో ఎవరున్నా మీదే ఎక్కర్లేదు, చెప్పకమని అంతా చేసిన తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతే ఎవరికైనా కోపం వస్తుంది. మీకు అన్నీ తెలిసే ఉంటాయి. అదే సో అందుకే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే నేను చెప్పిన దానికన్నా మీరు చెప్తే వాళ్ళకి అథెంటిక్, నిజమే ఇదే కరెక్ట్ అని చెప్పి. సో శివనర్వాణితో మళ్ళీ సినిమా వినిపిస్తాను. సో దాని మీద చాలా మంచి హోప్స్ ఉంటాయి, ఎందుకంటే మీ ఇద్దరిది మంచి కాంబినేషన్. ఎస్, మంచి కాంబినేషన్. శివాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నన్ను నిజంగా యాజ్ అ పర్సన్ చాలా బాగా అర్థం చేసుకున్నాడండి శివ, చాలా బాగా అర్థం చేసుకున్నాడు నన్ను. సో దాంతో పనిచేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను, అండ్ త్వరలో పనిచేయబోతున్నాం కదా. ఎస్.